హలో మై పీపుల్, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా వీడియో రికార్డ్ చేసి మీ అందరికి పోస్ట్ చేయడం. నేను ఈరోజు వీడియోలో చెప్పాల్సినది, నాకు తెలిసి చాలామంది మదర్స్కి హెల్ప్ అవుతుంది ఈ విషయాలు. పిల్లలున్న అందరి మదర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది నాకు తెలిసి. నేను బేసిక్గా ఈ వీడియోకి పెట్టాలనుకున్న టైటిలే ఫర్ టోడ్లర్స్ మదర్స్. ఈ వీడియోలో నేను ఒకరోజు నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పింది, ఇవన్నీ నాకు చెప్తావు, ఆయనకి చేసే విషయాలన్నీ నాకు చెప్తా ఉంటే ఎందుకు వీడియో రికార్డ్ చేయవు, నాలాగే చాలామంది మదర్స్ తెలిసి ఉండవు కదా అని. అయితే చాలామంది మదర్స్ తెలిసి ఉండవా, అయితే ఈ విషయాలన్నీ పోస్ట్ చేయొచ్చా అనిపించింది. థ్యాంక్ యూ మోనికా, నాకు ఈ వీడియోకి హెల్ప్ చేసినందుకు. నేనైతే మీ అందరికీ మర్చిపోతానని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. 6 పాయింట్స్ నోట్ చేసుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ దీని గురించి షార్ట్ కూడా చేశాను. బేసిక్గా పిల్లలకి ఏదైనా మనం చెప్పేటప్పుడు ఫస్ట్ మనం చెప్పేది నో అని చెప్తే వాళ్ళకి నచ్చదు. మనకైనా ఎవరైనా నో అని చెప్తే మనకి నచ్చదు. సో వాళ్ళకి చెప్పే విధానంలో అవునమ్మా మనం ఆడుకునే పిల్లలకి చెప్పేది ఎస్ నో ఎస్ అనే వేలో ఉండాలి. అవునమ్మా మనం ఆడుకుందాం, ఎస్ ఇప్పుడు ఆడుకుందాం, కానీ ఇప్పుడు కాదు, నో, అక్కడ నో వచ్చింది. సాయంత్రం ఆడుకుందాం. నేను అయాన్కి చాలా విషయాలు ఇలాగే చెప్తాను. అయాన్ స్నానం చేసి రాడు, తనకు నీళ్ళతో ఆడుకోవాలంటే చాలా ఇష్టం. తనకి ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ ఇదే చెప్తాను, మనం ఈవినింగ్ ఆడుకుందాం, మళ్ళీ మనం మార్నింగ్ ఆడుకుందామని. తను కన్విన్స్ అయ్యి వచ్చేస్తాడు. సో పిల్లలు ఎప్పటికైనా ఎస్ నో ఎస్ అనే వేలో ట్రై చేయండి, మీ పిల్లలకి చాలా హెల్ప్ అవుతున్నాను నా దృష్టిలో. అండ్ నేనైతే బుక్స్ చాలా అందరూ పుట్టిన పిల్లలప్పటి నుంచి హెల్ప్ చేస్తారు, చదివిస్తారు. ఫ్లాష్ కార్డ్స్ హెల్ప్ చేస్తాయి బాగా పుట్టిన పిల్లలకి. బ్లాక్ అండ్ వైట్లో హెల్ప్ అవుతాయి పుట్టిన పిల్లలకి. తర్వాత కలర్కి వస్తాము, తర్వాత బుక్స్కి వస్తాము. నేను ఇప్పుడు అయాన్కి బుక్స్ నేర్పిస్తాను. అయాన్కి ఎంత ఇష్టమో బుక్స్ అంటే. అండ్ లెస్ దెన్ 2 years పిల్లలకి అసలు స్క్రీన్ టైమే ఉండకూడదంట. గ్రేటర్ దెన్ 2 years పిల్లలకి ఇంకా ఆప్షన్, వాళ్ళు ఇంకా పిల్లలందరితో పాటు చూస్తారు కాబట్టి 1 hour స్క్రీన్ టైం ఉండొచ్చు అంట. అండ్ నా ఒపీనియన్ వరకు అయితే టీవీ అస్సలు చూపించొద్దు. మనం బేసిక్గా పిల్లలకి నాలాంటి వర్కింగ్ మదర్సే ఇప్పుడు నీ వర్క్ చేసుకోవాలని మనం టీవీ వదిలేస్తాం. మీరు పొరపాటున ఇవ్వాల్సి వస్తే, ఆప్షనే వస్తే, నేనైతే యానిమేషన్ వద్దు అంట. ఏదైనా పాటలు పెట్టి వదలండి. పోనీ వైల్డ్ యానిమల్స్, యానిమల్ ప్లానెట్ ఇలాంటివి చూపించండి తప్ప కోకోమిలాన్, అసలు ఆ కోకోమిలాన్ నేనే కొన్ని రోజుల తెలుగు పాటలు, తెలుగు రైమ్స్ వింటే నా బ్రెయిన్ అంతా అయ్యే తిరుగుతూ ఉంది. చిన్నపిల్లలకి బ్రెయిన్ ఇంకెంతగా తిరుగుతూ ఉంటుందో మీరే ఆలోచించుకోండి. అండ్ వాళ్ళ బ్రెయిన్ ఫస్ట్ 3 years బాగా డెవలప్ అవుతుంది. ఈ ఫస్ట్ 3 years మనం టీవీ ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్లోకి ఇంపాక్ట్ చేస్తుంటే మిగతా జరగాల్సిన విషయాలు, మిగతా డెవలప్ అవ్వాల్సిన విషయాలు డెవలప్ అవ్వవు. నేనైతే ఒక్కొక్కసారి చాలా రేపు నేను అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి నాకు వాళ్ళందరూ హెల్ప్ ఉంటుంది అవన్నీ చూసుకోవడానికి. ఎప్పుడు 1-2 సార్లు వైల్డ్ యానిమల్స్ పెట్టి వదిలేస్తాను. ఆ యూట్యూబ్ ఛానల్ నేమ్స్ వచ్చి రిలాక్సేషన్, సీనిక్ రిలాక్సేషన్ అని. అసలు ఇంకో విషయం ఏంటంటే, అన్నం తినేటప్పుడు మాత్రం పొరపాటును కూడా మీరు టీవీ చూపించొద్దు. నో స్క్రీన్ టైం. నేను అప్పుడప్పుడైనా టీవీ చూపించమని చెప్తాను కానీ మొబైల్స్ అయితే నో, బిగ్ నో. అన్నం తినేటప్పుడు కూడా బిగ్ నో. వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. మనం తినేటప్పుడే మనల్ని టీవీ చూడకూడదు అంటారు. మనం ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. అందుకే మనం తినేటప్పుడే నో స్క్రీన్ టైం అంటారు. చిన్నపిల్లలు తినేటప్పుడు అసలు బిగ్ నో. వాళ్ళు తింటారని మనం టీవీ పెట్టవచ్చు, కానీ అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. సో నేనైతే తినేటప్పుడు బిగ్ నో అనే చెప్తాను. పిల్లలకి టీవీ చూపించొద్దు అని చెప్తాను. ఏదైనా గేమ్స్ ఆడించండి, ఏదైనా బుక్ ఇవ్వండి, ఏదైనా బొమ్మలు ఆడుకోవడానికి ఇవ్వండి, అంతేగాని టీవీ అయితే చూపించమని నేనైతే సజెస్ట్ చేయను. మళ్ళీ మనకి మొబైల్స్ వచ్చినప్పటి నుంచి మన మొబైల్స్ ఉంటుంది. నేనే చాలా పద్దాకి మొబైల్లోనే ఉంటాను. పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్ అస్సలు చూడకూడదు. ఫోన్ పక్కన పెట్టి వాళ్ళు ఏదైనా విషయం చెప్తుంటే వాళ్ళు ఆ విషయం మనం వినాలి. వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, అది ఇంపార్టెంట్ అవ్వండి, అన్ఇంపార్టెంట్ అవ్వనివ్వండి, వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో అది ఇంపార్టెంట్. మనకి షేర్ చేసుకుందామని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేదానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామని వాళ్ళకి తెలియాలి. సో వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ పక్కన పెట్టి వినాలి.
పోనీ మనకి ఇంపార్టెంట్ ఆ ఫోన్ అప్పుడు చూడాల్సింది వాడాల్సింది మెయిల్లో ఏదో ఒకటి చేయాల్సి వచ్చినప్పుడు అమ్మ ఒక 2 minutes ఉంటుంది, నేను ఆ ఫోన్ వాడుకుని నాకు కొంచెం చిన్న పని ఉంది అప్పుడు నీతో కూర్చొని మాట్లాడతాను అని చెప్పండి. అంతేగాని మనం ఫోన్ వింటూ ఫోన్ చూస్తూ వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. సో నేనైతే ఫోన్ పక్కన పెట్టండి, పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ ముందైతే ఫోన్ చూడొద్దు అంటాను. అండ్ బాడీకి అయితే చాలా ఎక్సర్సైజెస్ కావాలి వాళ్ళకి. మనకే అందరు చెప్తారు బాడీ ఎక్సర్సైజ్ అయితే మనకు తినగలిగిద్ది అది ఇది అని. చిన్నపిల్లలకి ఎంత ఎక్సర్సైజ్ కావాలి, వాళ్ళు ఆడుతారు అన్నీ చేస్తారు, వాళ్ళు ఇంకా ప్రశాంతంగా ఆడితేనే శుభ్రంగా తినగలుగుతారు, శుభ్రంగా పడుకోగలుగుతారు. నేను బయటికి వెళ్ళి పార్కులో ఆడించండి ఇంకొకరు ఆడించండి నేను చెప్పను, అందరికీ కుదరకపోవచ్చు, ఇంట్లో ఉన్న అవసరాలతోనే ఆడుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అయాన్ని ఇలాగే ఆడిస్తాను. వీక్లీ వైస్ వాళ్ళ బాబాయ్ పార్క్ వేసుకుంటారు, వీక్లీ వైస్ డాబా పైకి వెళ్ళి ఆడతారు, ఇంకొన్ని రోజులు నాతో కలిసి కూర్చొని ఆడతారు, వాళ్ళ బాబాయ్తో ఆడతారు, బయటకు వెళ్తారు, బాగా పరిగెట్టి అలిసిపోయి తినేసి పడుకుంటాడు. సో అయాన్ చాలా ఎర్లీగా అంటే నా దృష్టిలో నేను లేట్గా పడుకుంటాను కాబట్టి 8 కల్లా పడుకునిపోతాడు. పిల్లలకి 8కి పడుకుంటే చాలు, మార్నింగ్ 7కి 6:30కి 7 కల్లా లెగుస్తాను. అండ్ నేనైతే 6th ఏంటంటే నో జంక్ ఫుడ్, అసలు పొరపాటును కూడా మైదా షుగరు అస్సలు పెట్టలేదు. నాకు తెలిసి ఈ విషయాలన్నీ మీకు చాలా హెల్ప్ ఉంటాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ నాకు తెలియజేయండి. నేను ఇంకా ఇలాంటి విషయాలు ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీకు హెల్ప్ చేయడానికి చెప్పడానికి నాకు మీరు ఇచ్చే లైక్ షేర్ కామెంట్ నాకు హెల్ప్ అవుతాయి, నాకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది. ఇదే నా ఫస్ట్ వీడియో ఇలాగా. థ్యాంక్ యూ ఇప్పుడు దాకా చూసినందుకు. యా బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.